ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి వందనాలనైనా స్తోత్రాలు తండ్రి. నాయన, మరో వారం తండ్రి మేము సంఘముగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలనైనా. ఆయన ప్రతి ఒక్క హృదయాల్లో తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. వినుటకు గ్రహించడానికి మీ ఆత్మశక్తి దయచేయండి, కృప చూపండి ఆయన. చెప్పుచూ ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి ఆ దొరికిన సంతోషంలో ఏం చేస్తున్నాడు? తనకు కలిగిన ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటున్నాడు. ఒక నిధి దొరికింది, ఒక పొలంలో నిధి కనపడ్డది అతనికి. అతను ఏం చేశాడు? ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఆ నిధి తెచ్చుకుంటే అది తందవుద్దా? అవదు. ఆ పొలాన్ని తను కొనుక్కుంటే ఆ నిధి తనదవుద్ది. కాబట్టి అతను ఏం చేయాలి? అతను తనకున్నది మొత్తం అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కుంటే ఆ నిధి అతనిదవుద్ది. ఆ దొరికిన సంతోషంలో ఏం చేస్తున్నాడు అతను? తనకు ఉన్నదంతా అమ్మేసుకుని తనకు కలిగినదంతా వదిలిపెట్టి అమ్మే ఎవరికైతే ఏదైతే పొలం ఉందో దాన్ని కొనుక్కోవడానికి, ఏదైతే నిధి ఉందో ఆ నిధిని కొనుక్కోవడానికి ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు? తనకున్న సమస్తాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కుంటున్నాడు. అంటే పరలోకం ఆ విధంగా ఉంది అని మనకి యేసుప్రభు వారు మనకి తెలియజేస్తున్నారు. ఇది కంటికి కనిపించినది. అంటే మన కంటికి కనిపించేదాన్ని మనకు చూపించి యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? కంటికి కనిపించిన దాన్ని చూపిస్తున్నారు. ఈ నిధి గురించి మాట్లాడుతూ ఆయన ఆ నిధి కావాలి అంటే మనకున్న సమస్తాన్ని అమ్మివేసి దాని నిమిత్తం మనం ఖర్చు పెడితే అది మనకి సొంతం అవుతుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. దేవుని యొక్క శాసనాల యొక్క మార్గం అంటే దేవుని యొద్దకు వెళ్ళే మార్గం మనకు దొరికినప్పుడు అది ఎలా ఉంటుంది? సర్వ సంపదలు అంటే 1000 కోట్లు మనకు దొరికిన సంతోషం. అలాంటి సంతోషం మనకు కలుగుతుందా? ఇప్పుడు ఆయన శాసనాలు మనకు దొరికినప్పుడు, ఆయన మార్గం మనకు దొరికినప్పుడు ఎంతమందికి ఈ సంతోషం ఉంటుంది? 1000 కోట్లు ఈ లోకంలో దొరికిన సంతోషం, పరలోకం గురించి దొరికిన ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? ఆ సంతోషం ప్రతి ఒక్కరికి ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఆ సంతోషం దొరుకుతుందా? ఎంతమంది ఆనందాన్ని పొందుకుంటున్నారు? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే ఒక మనిషినికి ఒక నిధి దొరికినప్పుడు అతను ఎంత సంతోషించి తనకున్నదంతా అమ్మేసి ఏం చేస్తున్నాడు? ఆ నిధిని, ఆ పొలంను కొనుక్కుంటున్నాడు. అతని సంతోషం ఎలా ఉంది? సర్వ సంపదలు దొరికినట్లు. దేవుని వాక్యం మనకు దొరికినప్పుడు, దేవుని యొద్దకు వెళ్ళే మార్గం మనకు దొరికినప్పుడు మనం ఎంతమంది ఆ సంతోషంలో ఉంటున్నాం? ఎందుకు ఆ సంతోషంలో ఉండలేకపోతున్నాం? అంటే దాని యొక్క విలువ మనకి తెలియట్లేదు. అది సంపద, అది నిధి అని మనకు తెలియట్లేదు. తెలియకే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏదో వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం, మళ్ళీ వారం వచ్చాం, మళ్ళీ వెళ్ళిపోయాం అన్న ఈ ఇదిలో ఉంటున్నారు తప్ప నాకు సర్వ సంపదలు దొరికినాయి, ఒక నిధి అక్కడ ఉంది, దాని గురించి నేను నాకున్నదంతా వేయపరుచుకోవాలని ఎంతమందికి ఉంటుంది?
అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అది ఎందుకు ఉండలేదు అంటే కీర్తన, అదే కీర్తన 119 36వ వచనం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. అంటే ఇప్పుడు లోభము తట్టు వెళ్ళిపోతే శాసనాలని మనం గై కొనలేము. లోభత్వం ఎప్పుడైతే మనకు ఉందో, ఆ లోభత్వం వల్ల మనం ఏమైపోతున్నాం, శాసనాల వైపు వెళ్ళకుండా మనం లోకంలో కలిసిపోతున్నాం. అందుకని భక్తుడు ఏమంటున్నాడు, లోభము తట్టుగాక నీ శాసనముల వైపు నా హృదయం తిప్పు అని మనం దేవుణ్ణి అతను వేడుకుంటున్నాడు. అలాగే మనం కూడా వేడుకుంటే లోభం తట్టు వెళ్ళిపోకుండా నీ శాసనం తట్టు నన్ను తిప్పు ప్రభు అని, నా హృదయాన్ని అటువైపు తిప్పని మనం బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు మనల్ని అటువైపు తిప్పుతాడు. దాని గురించి యేసు ప్రభు వారు ఏమన్నారు, లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన ఏమంటున్నారు, యేసుప్రభువు వారు ఏమంటున్నారు, ఏ విధమైన లోభమునకు, లోభం అంటే డబ్బు ఒకటే కాదు, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు చేయకపోవడం కూడా లోభమే. దేవుని పని చెయ్యాలి వెళ్ళి, ఎందుకులే తర్వాత చూద్దామన్నా, అది లోభత్వం. ఎందుకు, నీకు లోకంలో ఏదో ఆశ ఉంది, దానివల్ల మనం లోభత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక డబ్బు విషయంలోనే కాదు, దేవుడు ఏమంటున్నాడు, ఏ విధమైన, యేసుప్రభువు వారు ఏమంటున్నారు, ఏ విధమైన, ఒకటే అంటలేదు, ఏ విధమైన లోభత్వానికి ఎడమివ్వక, మీరు దేవుని శాసనాలు అంది మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండి ఆ శాసనాలు మాత్రమే గైకొనండి. ఏ విధము చేతనే ఏ చిన్న ఎడమ ఇచ్చారా లోభత్వంలోకి వెళ్ళిపోద్ది. ఏ విధమైన లోభత్వానికి ఎడమివ్వక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి అంటే అది డబ్బా, అది కీర్త, అవి ఏదైనా సరే. ఇప్పుడు లోకంలో మనకు ఒక అధికారం ఉంది, ఆ కీర్తి వస్తుంది అంటే కలిమి విస్తరించడం, దానివల్ల మనకి కలిసి వస్తుంది. లోకంలో మనకు కలిసి వస్తుంది అంటే మనకి ఏంటది, మన జీవానికి అది మూలం కాదు, దానివల్ల మనకు జీవం రావట్లేదు. లోకంలోంచి మనకు వ్యతిరేకత రావట్లేదు, కలిమే వస్తుంది, మనకి కలిసి వస్తుంది అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. మనం దేనికో లోభత్వానికి మనం ఎడమిచ్చాము, చోటిచ్చాము. ఆ చోటు ఇవ్వడం వల్ల మనకి కలిమి విస్తరిస్తుంది. ఆ కలిమి విస్తరించడం వలన మనకి జీవమునకు మూలము కాదు. ఎప్పుడైతే దేవుని ప్రకారం మనకి ఎప్పుడైతే కలిసి వస్తుందంటే, సంఘంలో మనం ఎప్పుడైతే కలిసి పనిచేసి ముందుకు కొనసాగుతామో అప్పుడు మనకి జీవం వస్తుంది. లోకానుసారంగా ఏదైనా కలిమి మనకు విస్తరిస్తుంది అంటే మనకి అక్కడ జీవం మనకి రాదు, జీవానికి అక్కడ మూలము కాదు అని మనకి చెబుతున్నారు. ఇప్పుడు జీవం కావాలి, ఇప్పుడు ఎడమ ఉండకూడదు, మనకు లోభంలోకి వెళ్ళకూడదంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ కట్టడలను గైకొనాలంటే నా ప్రవర్తన ఏమవ్వాలి, మన ప్రవర్తన స్థిరపడి ఉండాలి. మన ప్రవర్తన స్థిరంగా లేనప్పుడు ఈ లోకం సంబంధమైన లోభత్వంలోకి వెళ్ళిపోతాం. ఏమన్నాడు భక్తుడు అక్కడ, ఆహా నా కట్టడలు, నా ప్రవర్తన, నీ కట్టడలు గైకొంటే నా ప్రవర్తన ఏమవుతుంది, స్థిరపడుతుంది. ఎప్పుడైతే నీ కట్టడలను అనుసరించి నేను ముందుకు కొనసాగుతానో నా ప్రవర్తన స్థిరపడి ఉంటుంది. లేదంటే నేను స్థిరత్వంలో ఉండను, అటు ఇటు వెళ్ళిపోతాను. అదే 119:28 వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. వ్యసనము చేత నా ప్రాణం ఏమైపోతుంది, నీరైపోతుంది. ఏమంటారు చాలామంది, ఆ మాట వింటే నా ప్రాణం నీరైపోయింది అంటారు.
ఎందుకు నీరైపోతుంది? వ్యసనం వల్ల, నీలో దుఃఖం ఉండటం వల్ల. నువ్వు దేని గురించో దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖం వల్ల ఏమైపోతుంది? ప్రాణం నీరైపోతుంది. వాక్యం అంతా పోతుంది. ఉన్న వాక్యం దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు. ఆ పడకుండా ఏమవ్వాలి? నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. భక్తుడు అక్కడ వేడుకుంటున్నాడు. మనం కూడా అలాగా వేడుకోవాలి. ఈ లోకంలో ఈ దుఃఖం నన్ను పట్టి పీడిస్తుంది, ఇందులో నేను మునిగిపోయి ఉన్నాను, దాని నుంచి నన్ను తప్పించు, నా ప్రవర్తన అంతలో స్థిరంగా ఉండేలా చెయ్యి, నీ వాక్యంలో నా స్థిరపరచుము అని వేడుకుంటున్నాడు అక్కడ భక్తుడు. మనం కూడా అలా వేడుకోవాలి దేవుణ్ణి, నన్ను స్థిరపరచు ప్రభువా, ఏ వ్యసనంలోకి ఏ లోభంలోకి వెళ్ళకుండా. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? మౌనంగా ఉండి కనిపెడితే ఆయన మనకి సహాయం చేస్తాడు. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూచి వ్యసన పడకుము. తన మార్గంలో వెళ్ళిపోయేవాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. తనకు నచ్చినట్టు వెళ్ళేవాడు, తన ఇష్టానుసారంగా దురాలోచనలు నెరవేర్చుకునేవాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. లోకంలో మనకి ఎలా కంటికి కనిపిస్తాడు? అబ్బా ఆడు చాలా బాగున్నాడు, ఆడి పనే బాగుంది, మనం దేవుని నమ్ముకున్నాం కానీ మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అన్నట్టు కనపడదు తప్ప, అక్కడ మనకి ఏమొస్తుంది? అక్కడ వాడిని చూసినప్పుడు వ్యసనపడి దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. వాళ్ళని చూసినప్పుడు ఏమవుద్ది? వర్ధిల్లు వాడిని చూస్తే ఏమవుద్ది? మనం వాళ్ళ మీద కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. నువ్వు వాడిని చూడకు, వాడిని చూస్తే నీకు వ్యసనం వస్తుంది. ఈ వ్యసన పడడం వల్ల నీకు ఏమవుతుంది? కీడు వస్తుంది. ఆ కీడులో పడకుండా నువ్వు వ్యసన పడకు. ఆయన శాసనంలో తట్టు నువ్వు తిరుగు. నువ్వు దేవుని వేడుకో, కీడులో పడకుండా జాగ్రత్త పడు. నువ్వు మరింత పాపంలో కీడులో పడకుండా పాపం మానేవి అంటాడు యేసుప్రభువు వారు. మరి ఎక్కువ కీడులో పడకుండా ఏం చేయాలి? పాపం మనలో ఉంటే కీడు వస్తుందంటే ఆగ్రహం కానీ కోపం కానీ వ్యసనం కానీ మనలో ఉంటే కీడులో పడిపోతాం. జాగ్రత్త పడండి అంటున్నాడు. మరి దాని గురించి యేసుప్రభువు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ అధ్యాయం 16వ వచనం. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఒక అతను వచ్చి, ఒక యవ్వనుడు, ప్రభువా నేను నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే నేను ఏం చేయాలి అంటే యేసుప్రభువు వారు అన్నారు, దేవుని యొక్క శాసనాలు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట అది శాసనమే. ఆయన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలెను అనునవే అని చెప్పాను. ఇప్పుడు ఆ యవనుడికి ఏమన్నాడు యేసుప్రభువు వారు? దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తప్పు ఏది చెయ్యవద్దు, ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చిందో ఆజ్ఞలను దాన్ని తూచా తప్పకుండా పాటించాలి అన్నప్పుడు ఆ యవనుడు ఏమంటున్నారు? నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నువ్వు నాకు కొద్దువ ఏమని ఆయన అడిగాను. ఇదంతా నేను చిన్నప్పటి నుంచి ఇది నాకు చాలా ఈజీ, నేను చేసేస్తున్నాను, ఈ పెద్ద నాకు ఇబ్బంది కాదు, ఇంకేం చేయాలి నేను? ఇంకేంటి నాకు కొదువ? ఏమి నాకు తక్కువ ఉంది? అందుకు యేసు, నీ పరిపూర్ణుడగుడవుటకు కోరిన ఎడల
పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరిని ఏమన్నాడు యేసుప్రభు వారు? నీ కలిగి ఉన్నప్పుడు నీకు నిత్యజీవం కావాలంటే ఈ ఆజ్ఞలన్నింటినీ పాటించడంతో పాటు నీకు ఉన్నదాన్ని కూడా అమ్మి బేదలకి ఇయ్యి. ఇప్పుడు ఆ నిధిని కొనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం సమస్తం అమ్మి దేవుని పనిలో ఖర్చు పెట్టి బేదలకు సహాయం చేసుకుంటూ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే తనకు సహాయం చేయాలి. అదేం ఎలా చేస్తావు? నీకున్న ఆస్తి, నీకు ఏదైతే కలిగి ఉందో దాన్ని అతనికి ఇవ్వడం ద్వారా నీకు అక్కడ నిధిని సంపాదించుకుంటావు. ఇప్పుడు యవనుడు ఏమంటున్నాడు? అతనికి మిక్కిలి ఆస్తి గలవాడు కనుక నాకు పరలోకం కావాలంటే నేను నా ఆస్తిని అమ్మేయాలా అంటూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. వ్యసనం వచ్చింది ఇక్కడ అతనికి. వ్యసన పడితే ఏమైపోతుంది? పరలోకం పోతుంది. అది కీడికే కారణం. ఎప్పుడైతే తనకు ఆస్తి ఉందని తనకి వెనకదాని వైపు ఎప్పుడైతే చూసాడో, తన ఆస్తి అందు నమ్మికించేవాడు దాన్ని పరలోకాన్ని పోగొట్టుకుంటాడు. మనం దేని మీద నమ్మకం ఉంచాలి? ఆయన ఆజ్ఞల వైపు చూసి ఆయన శాసనాలు గైకొనడం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్యజీవంలోకి వెళ్తాం. ఇక్కడ అతనేమో మనుషుడు ఏం చేశాడు? తనకు ఒక గొప్ప నిధి దొరికింది. ఆ నిధి గురించి తనకున్నదంతా అమ్మి దాన్ని కొనుక్కున్నాడు సంతోషంతో. ఇక్కడ యవనుడు ఏం చేస్తున్నాడు? నీకున్నది అమ్మి బేదలకు ఇమ్మంటే ఏమైపోతున్నాడు? ఇక్కడ వ్యసన పడుతూ వెళ్ళిపోతున్నాడు. అది కొనుక్కున్నవాడికి దొరుకుతుంది, కాదని వెళ్ళిపోయి వ్యసన పడేవాడికి అది దొరకదు. ఇప్పుడు వ్యసన పడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోతుంది? నిత్యజీవాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏది లేపడం, ఏదైతే మనకు లేదు అంటే ఏది లేదు మనకి? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 34వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకేం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి లేక ఏం చేస్తున్నాడు యవనుడు? వ్యసనపడుచు వెళ్ళిపోతున్నాడు. అందుకని భక్తుడు ఏమంటున్నాడు? నాకు బుద్ధి దయచేయి. నీ వాక్యాన్ని అనుసరించి నడాలి అంటే నాకేం కావాలి? బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఉన్నప్పుడు నేను నా పూర్ణ హృదయంతో దాన్ని ఏం చేస్తున్నాను? దాని ప్రకారం, నీ శాసనం ప్రకారం నడిస్తే నాకు నిత్యజీవం ఉంది. కాబట్టి నీ శాసనాల ప్రకారం నడవాలంటే నాకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి దయచేయని అడుగుతున్నాడు దేవుణ్ణి. 104వ వచనం, అదే 119వ అధ్యాయం 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ ఉపదేశం వల్ల ఏమవుతుంది? నాకు ఎప్పుడు కలుగుతుంది? అదే 119, 130 వచనం. 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యం వెల్లడి అగుట చేతనంటే నీ వాక్యం గ్రహింపు వచ్చిన తోడనే ఏమవుతుంది? నాకు తెలివి వస్తుంది, వెలుగు వస్తుంది. నేను చీకట్లో ఉన్న నాకు ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది, నాకు తెలివి కలుగుతుంది. తెలివి ఉన్నప్పుడు నాకు బుద్ధి కలుగుతుంది, బుద్ధి ఉన్నప్పుడు నాకు వివేకం వస్తుంది. నీ వాక్యం నాకు వచ్చిన తోడనే నాలో వెలిగింపబడిన తర్వాత నాకు వివేకం వస్తుంది. బుద్ధుండి వివేకం ఉండాలి. ఎప్పుడైతే తెలివి వస్తుందో అప్పుడు మనం దాన్ని గ్రహింపగలం. ఆ గ్రహించినప్పుడు మాత్రమే మనకి 104లో ఏమంటున్నాడు? నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగాను, తప్పు మార్గములని నాకు అసహ్యములాయను. ఇప్పుడు నీ ఉపదేశాలు నాలోకి ఎప్పుడైతే వస్తున్నాయో తప్పు మార్గాలన్నీ నాకు ఏమవుతుంది? అసహ్యం అవుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అది నాకు నచ్చి నేను అక్కడికి వెళ్తున్నాను అనుకో, నాకు ఇష్టమై వెళ్తున్నాను అనుకో, అప్పుడు నాకేమీ లేదు, ఉపదేశం వల్ల నాకు వివేకం కలగలేదు.
నేను లోకంలో కలిసిపోతున్నానని అంటే నాకు వివేకం లేదు. వివేకం ఉంటే నాకు అది అసహ్యం ఉంటుంది. ఏదైనా చూసినప్పుడు తప్పు మార్గములన్నీ నాకు అసహ్యము అంటున్నాడు. ఇప్పుడు మనం ఇష్టపడే లోకంలో కలిసిపోతున్నాము అంటే మనకి గ్రహింపు శక్తి లేదు. ఎప్పుడైతే మనం దాన్ని చూసి మనం అసహ్యపడుతున్నామో అప్పుడు మనకి వివేకం ఉంది. ఈ వివేకం ఎవరిచ్చారు మనకి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వాడిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. ఇప్పుడు ఎవరు మనకు వివేకాన్ని ఇచ్చారు? యేసుప్రభు వారు వచ్చి మనకి మన పాపాలు తీసివేయడమే కాకుండా మనకు నిత్యజీవం ఇవ్వడమే కాకుండా ఆయన మనకు వివేకాన్ని అనుగ్రహించి వెళ్ళాడు. మనం సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించినప్పుడు, మనం వివేకవంతులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కీర్తనలు 119 అధ్యాయం 104 వచనంలో ఏమన్నారు? నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలుగును, తప్పు మార్గములని నాకు అసహ్యములాయను. నీ తప్పు మార్గాలన్నీ నాకు అసహ్యం కలగటం లేదంటే నాకు ఏం లేదు? వివేకం లేదు. యేసుప్రభు వారు వచ్చి మనకు వివేకాన్ని కలిగించినా మనకి వివేకం రావటం లేదంటే మనం తప్పులో ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ లోభత్వంలో పడిపోతున్నాం, ఆయన నుంచి ఎడమైపోతున్నాం. లోభత్వం కానీ ఇంకేంటి వ్యసనం వల్ల కానీ, కోపము ఆగ్రహం వలన మనం కీడులో పడిపోతున్నాం. వివేకం లేకపోవడం వల్ల, బుద్ధి లేకపోవడం వల్ల మనం ఏమైపోతున్నాం? లోకంలో కలిసిపోతున్నాం. మనకు వివేకం ఉంటే ప్రతి తప్పు మార్గాన్ని మనం అసహించుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఒక బిర్యానీ ఉంది, అందులో ఏ బల్లో పడిపోతే మనం ఆహా చాలా బాగుందని తినేస్తామా, అసహించుకుంటామా? అది మంచిదే అయినా లోకం మనల్ని ఆకర్షించుకుంటున్నా అందులో ఏముంది? చెడు ఉంది. ఆ చెడు వల్ల మనం ఏం చేస్తాం? దాన్ని అసహించుకుంటాం, తినం. ఇంకా లోకంలో కలిసిపోయాడు ఏమని చేస్తాడు? బల్లి ఉంటుంది పక్కన పాడేసి దాన్ని తీసి తినేస్తాడు. ఆడికి అసహ్యం ఉండదు, ఏదైనా సరే తినేస్తాడు. మనం ఇప్పుడు వివేకం కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని అసహించుకుంటాం. అసహించుకునేదాన్ని అసహించుకుంటాం, ప్రేమించేదాన్ని ప్రేమిస్తాం. దేవుడు ఏదైతే ఆజ్ఞలు శాసనాలను మనకి ఇచ్చాడో ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞని మనం అనుసరిస్తూ మనం ముందుకు వెళ్తాం. ఈ వివేకం కలిగినప్పుడు అదే 119 అధ్యాయం 98వ వచనం. నీ ఆజ్ఞలు నాకు తోడుగానున్నవి, నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నాకు ఎప్పుడైతే బుద్ధి ఉందో, వివేకం ఉందో, అప్పుడు నాకు ఏం చేస్తుంది? నీ ఆజ్ఞలు అవి ఎప్పుడూ నాకు తోడుగా ఉంటున్నాయి. ఆ తోడుగా ఉంటే నాకు ఏం చేస్తుంది? అది నా ఎదట శత్రువు ఉన్నా శత్రువుకు మించిన జ్ఞానం నాకు కలుగజేస్తున్నాయి. ఆజ్ఞలు మన మనసులో ఉన్నప్పుడు అప్పుడు మనకేం చేస్తున్నాయి? అవి శత్రువులకు మించిన జ్ఞానం మనకు కలుగజేస్తున్నాయి. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, ఎంతో మనం వినేసి దాన్ని లోపల పెట్టేసుకుని వెళ్ళిపోతున్నామని మళ్ళీ లోకంలోకి వెళ్ళి మన పనులు మనం చక్కబెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం నెలకు 1,00,000 రూపాయల, 1,00,00,000 రూపాయలు సంపాదించామనుకో, సంపాదించిందల్లా తెచ్చుకుని ఇంట్లో పెడుతున్నాం. ఇంట్లో పెట్టిన దాన్ని దొంగ పట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు, సంపాదించిన దొంగ పట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. అది అవసరానికి మన పనికి వస్తుందా? కష్టం వ్యర్థమైపోద్ది, అది అవసరానికి ఉపయోగపడదు. అలాగే వాక్యం మనం ఎంత విన్నా ఈ లోక సంబంధమైన దుఃఖం వల్ల, వ్యసనం వల్ల, లోభత్వం వల్ల ఏం చేస్తున్నాడు? దుష్టుడు వచ్చి మన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అది సమయానికి ఏమవుతుంది? మనకి ఉపయోగపడదు. ఇక్కడ ఏమంటున్నారు? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేసి ఉన్నది. ఇప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం నాకు ఉండాలి అంటే నేను దాన్ని జాగ్రత్తగా బుద్ధిగా దాచుకోవాలి. ఆజ్ఞలు ఎప్పుడైతే నేను గైకుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నానో శత్రువులు మించిన జ్ఞానం నాకు ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞ ప్రకారం బ్రతకకుండా నేను లోకంలో కలిసిపోతున్నాను, అది శత్రువు కింద ఎప్పుడైనా ఉంచుతుంది తప్ప అది ఎప్పుడు మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. అదే 119:45.
నేను నీ ఉపదేశంలోను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. 119:45. నీ ఉపదేశంలో నేను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. ఈ ఉపదేశాలు నేను వెతకకపోతే, ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాను. సాతాను యొక్క నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే ఆ ఉపదేశాలు, ఆ శాసనాలు నేను అనుసరించి దేవుని వైపు వెళ్తానో, నాకు ఎటువంటి నిర్బంధం లేకుండా నడుచుకుంటాను. నేను ఎప్పుడైతే నేను శాసనాలు గైకొన్నో, నేను సాతాను యొక్క బంధంలోకి వెళ్ళిపోతున్నాను, బంధకాల్లో ఉండిపోతున్నాను. ఈ ఉపదేశాలను ఎప్పుడైతే అనుసరించి నేను ముందుకు వెతుకుతూ వెళ్తున్నానో, అప్పుడు ఏ నిర్బంధము ఉండదు. ఇదేమైపోద్దో, అదేమైపోద్దో, అక్కడికి వెళ్తే ఎవరేమంటారు, ఇక్కడికి వెళ్తే ఏమంటారు, ఇదేమైపోద్దో, రేపు పొద్దున్న భోజనం ఎలాగో, తిండి ఎలాగో, ఇవన్నీ మనం చక్కబెట్టుకోలేము. అవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? ఉపదేశాలు అనుసరించడం మానేసాం కనుక అది ఏం చేస్తుంది? మనల్ని నిర్బంధిస్తుంది. నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాం. వాక్యానుసారంగా మనం ముందు కొనసాగుతున్నప్పుడు అది మనల్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధించదు. నిర్బంధం లేకుండా నేను నడుచుకుంటున్నాను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గూర్చి నేను మాటలాడేదను. ఎప్పుడైతే నిర్బంధం లేదో నేనేం చేస్తాను? నాకు సిగ్గు ఉండదు. అప్పుడు నేను ఎప్పుడైతే బంధంలోకి వెళ్ళిపోయినా, సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు సిగ్గు వస్తుంది. ఆ సిగ్గు వల్ల నేను రాజుల ఎదుట మాట్లాడలేను. క్రీస్తుని గూర్చి, క్రీస్తు యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమను గూర్చి నేను మాట్లాడలేను. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆయన శాసనం ప్రకారం వెతికి, శాసనాలను వెతికి మనం ఆ ప్రకారం నడిస్తే, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడతాను. సిగ్గుపడకుండా మాట్లాడుతుంది. ముందున్నవాడు ఎలాంటి వాడైనా, శత్రువు ఎలాంటి వాడైనా, శత్రువు మించిన జ్ఞానం మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు మనకి భయము ఉంటుంది, నిర్బంధం అయిపోతాం. వాడి చేతిలో సిగ్గుపడిపోతాం, చెప్పాలంటే భయపడిపోతాం. ప్రతిదీ మనల్ని ఆపు చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆజ్ఞలు వెతికి ఆజ్ఞానుసారంగా బ్రతుకుతామో, అప్పుడు రాజుల ఎదుట సిగ్గుపడకుండా మనం యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమని మనం ప్రకటించగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ శాసనాలని వెతకడంలో ఉండాలి తప్ప ఈ లోకంలో ఉన్నదాన్ని వెతకడానికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం వెతుకుటాకి వెళ్ళామో లోభత్వంలో పడిపోతాం. లోభత్వంలో పడిపోతే మనకి జీవానికి పాత్రలం కావు. ఏ విధమైన లోభత్వానికి ఎడమియ్యక, అదే కీర్తనల గ్రంథం 119:90. నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. నీ విశ్వాస్యత అంటే ఆయన యొక్క నిలకడ, ఆయన యొక్క నిబ్బరం, ఆయన యొక్క దృఢత్వం, మార్పు లేనిది. నీవు దేవుడు ఎప్పుడు మార్పు లేనివాడు. ఆయనలో ఆలోచనలు ఎప్పుడు మార్పు ఉండదు. నీ విశ్వాసత ఎప్పుడు తరతరములు ఉంటుంది. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఏం చేశాడు? భూమిని స్థాపించి అది స్థిరముగా ఉన్నది. దేవుడు భూమిని స్థాపించాడు, అది స్థిరముగా ఉన్నది. ఇది లయమైపోయే భూమిని కూడా ఆయన స్థాపిస్తే ఎలాగ ఉంది? అది స్థిరముగా ఉంది. అటు ఇటు కదిలిపోతుంది. ఇది లయమైపోద్ది కదా, ఇది పోద్ది కదా అని దేవుడు దాన్ని అటు ఇటు కదిలిదానిగా చేయలేదు. స్థిరముగా స్థాపించాడు. లయమైపోయే దాన్ని కూడా ఆయన ఎలా స్థాపించాడు? స్థిరముగా స్థాపించాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకంలో పనులన్నీ లయమైపోయాయి. వీటిని మనం ఇక్కడ పని చేసినా స్థిరంగా ఉండాలి. పరలోక సంబంధం చేసిన పని కూడా స్థిరత్వం కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఆహా, నీ కట్టడలు అనుసరించిన ఎడల ఎంత మేలు, అవి నన్ను స్థిరపరుస్తాయి అంటున్నాడు. 119:5. ఆహా, నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. నీ స్థిరత్వం కలిగి ఉంటే, నువ్వు శాశ్వతం కాని దాన్ని, లయమైపోయే దాన్ని భూమిని చేస్తేనే ఇంత స్థిరంగా ఉంది. నా ప్రవర్తన అంత స్థిరంగా ఉంటే ఎంత మేలు నీ యొద్దకు రావడానికి. ఆకాశము భూమి లయమైపోవును కానీ నీ మాటలు
లోకసువార్త 21 అధ్యాయంలో అంటారు యేసుప్రభు వారు. లోకసువార్త 21 అధ్యాయము 33. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమూ గతింపవు. ఆకాశము భూమి లయమైపోతుంది. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? ఈ లయమైపోయే దాని గురించి పాటుపడుతున్నారు తప్ప ఆయన శాసనాల వైపు మాత్రం వెళ్ళటం లేదు. ఈ ఆస్తులు సంపాదించుకుని నా కొడుకులకి, నా కోడళ్ళకి, నా కూతుర్లకి, నా మనవరాలకి ఇస్తానని అనుకుంటున్నారు తప్ప దేవుడు ఏమన్నాడు? ఇది లయమైపోయేది. నీ ఆస్తి ఇక్కడ ఉన్నదాన్ని అమ్మేసి నువ్వు పరలోకంలో కూర్చుకో. ఇక్కడ సంపాదిస్తే అది చెదబట్టేస్తుంది. ఇక్కడ దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి ఒకరోజు. ఇది లయమైపోద్ది. నువ్వు ఎంత సంపాదించినా నీకు స్థిరమైనది పరలోకంలో ఉంది. ఆ నిధి అక్కడ ఉంది. ఇర్మియా గ్రంథం, ఒకవేళ మనకి స్థిరత్వం లేదు, మన ఇబ్బందుల్లో ఉన్నాం, నీ ఉండలేకపోతున్నానంటే 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇప్పుడు నీకు ఇబ్బందుల్లో ఉన్న లోపత్వంలోకి వెళ్ళిపోతున్నావా, వ్యసనంలో పడిపోతున్నావా, నువ్వు కీడులో పడిపోతున్నావా, నువ్వు ఎక్కడైనా ఉండు, ఎక్కడైనా అక్కడ మోకాల్లోని అక్కడ దేవునికి మొరపెడితే, ఎక్కడ మొరపెడితే అక్కడి నుంచి నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు నాకు మొరపెట్టు. నీకు మొరపెడితేనే నీకు ఉత్తరం వస్తుంది. మొరపెట్టకుండా దేవుడే చూసుకుంటాడంటే దేవుడు ఇవ్వడు. దేవుడు మనకు ఒక నిబంధన ఇస్తున్నాడు, ఒక శాసనాన్ని ఇస్తున్నాడు. నువ్వు మొరపెడితే నీకు నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు అప్పుడు ఏమంటున్నాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. నీకు గ్రహింపు లేదు, నీ గూఢమైన సంగతులు తెలియట్లేదు. ప్రభు, నేను ప్రతిదాన్ని మర్చిపోతున్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ వ్యసనం వల్ల, ఈ దుఃఖం వల్ల, ఈ లోక సంబంధమైన వాటి వల్ల నేను వ్యసనంలో పడిపోయి ప్రతిదాన్ని నేను మర్చిపోతున్నాను, నీకు దూరం అయిపోతున్నానంటే దేవుడు ఏమన్నా, నువ్వు నాకు ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు. నాకు మొరపెడితే నీకు నువ్వు గ్రహించలేని సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. వాటి ద్వారా నువ్వు నా శాసనాలని గ్రహించగలవు, ముందు కొనసాగగలవు. ఆయన మొరపెట్టకుండా మన ఇష్టానుసారంగా చేసుకుంటే దేవుడు ఎంత మాత్రం మనల్ని రక్షించడు, కాపాడు. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. యాలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు పైనున్న వాటినేమా అని కిందన్న భూ సంబంధమైన వాటిని చూడొద్దు. మీరు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని మనం ఈ లోకంలో చనిపోయామో అప్పుడు మనం ఎక్కడ చూడాలి? పైనున్న వాటినే. మీరు పైనున్న వాటినే కానీ భూమి మీద ఉన్న వాటిని చూడకండి, ఎందుకంటే మీరు మృతి పొందారు. ఎప్పుడు మనం మృతి పొందాం? బాప్తీసం తీసుకుని ఈ లోక సంబంధం అయిన నాకు ఏమి వద్దు, ఇది అంతా పాపం, లయం అయిపోద్ది, నాకు వద్దని నువ్వు ఎప్పుడైతే మృతి పొందావో అప్పుడు నువ్వు ఏం చూడాలి? పైనున్న వాటిని చూడాలి. మనం ఏం చేస్తాం? భూమి మీద ఉన్న వాటిని మాత్రమే చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? భూ సంబంధమైన వాటిని మీరు చూడొద్దు, వాటి మీద మనసు పెట్టుకోక. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మీకు దానివల్ల కీడు తప్ప ఏమీ ఉండదు. మీరు పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటిని వెతికివాడు ఏం చేస్తాడు? తనకు కలిగి ఉన్న దాన్ని అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. ఇక్కడ ఏమంటున్నారు కింద? మనకు జీవమై ఉన్న క్రీస్తు కాదు, 3వ వచనం. యాలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దేవుని యందు ఏం దాచబడి ఉంది?
జీవం. ఆ నిధి ఎక్కడుంది? మనకి నిధి ఎక్కడుందని తెలిసింది? దేవుడి యందు ఉంది అది. ఆ పొలం ఏంటి? దేవుడి దగ్గర ఉంది ఆ నిధి. ఆ సంఘం ద్వారా దేవుని దగ్గర ఉన్న నిధిని మనం కొనుక్కోవాలంటే దేవుని యందు దాచబడి ఉంది. ఇప్పుడు ఎవరైనా కొన్ని సినిమాల్లో చూపెడతారు, ఒక నిధి ఉంది, దాని గురించి ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి వెళ్ళి దాన్ని సంపాదించుకుంటారు. అది ఏమాత్రం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి. అంత రిస్క్ తీసుకుని ఆ నిధి సంపాదించుకుంటా వెళ్తారు. ఈ లోక సంబంధమైన దాని గురించి. ఇప్పుడు పరలోక సంబంధమైన నిధి ఎవరి దగ్గర ఉంది? దేవుని యందు దాచబడి ఉంది ఆ నిధి. ఆ నిధి ఏంటి? మీకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఎవరు జీవమై ఉన్నారు? యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. ఈ లోకంలో జీవమై ఉన్న యేసుక్రీస్తు ద్వారా మనం సజీవుడైన దేవుని వద్దకు వెళ్ళగలం. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఏదైనా ఒక దగ్గరున్న సిటీకి వెళ్ళాలంటే, ఇప్పుడు మన దగ్గర రాజమండ్రి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఒక కారులోనో బైక్ మీద వెళ్ళాలంటే శవం మనల్ని తీసుకెళ్తుందా, బ్రతుకున్నవాడు తీసుకెళ్తాడా? బ్రతుకున్నవాడే మనల్ని రాజమండ్రి తీసుకెళ్ళగలడు, శవం మనల్ని తీసుకెళ్ళలేదు. అలాగే ఎవరైతే జీవమై ఉన్న సజీవుడిగా ఉన్న యేసుక్రీస్తు మాత్రమే మనల్ని పరలోకంలో జీవించి ఉన్న సజీవుడైన దేవుని యొద్దకు మాత్రమే ఆయన తీసుకెళ్ళగలడు. చనిపోయినవాడు మనల్ని దేవుని యొద్దకు మనకి తీసుకెళ్ళలేడు. మన కేవలం ఈ లోకంలో ఉన్న మన ముందున్న ఒక శవమే మనల్ని రాజమండ్రి తీసుకెళ్ళలేకపోతే పరలోకం ఎలాగ తీసుకెళ్తుంది? చనిపోయినవాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఒక్కడే మనకు ఉన్నాడు. ఆయన మాత్రమే, యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలడు. బ్రతుకున్న సజీవుడిగా ఉన్న మీకు జీవమై ఉన్న జీవము గల దేవుడు మాత్రమే మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళగలడు. ఆ నిధి దగ్గరికి ఎవరు తీసుకెళ్తాడు? యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని తీసుకెళ్ళగలడు. దాని నిమిత్తం మనం ఇక్కడ ఏం చేయాలి? ఆ నిధి కావాలంటే ఈ సంఘంలో మనకు చేరినప్పుడు బాప్తీసం తీసుకుని ఈ లోకం మనకు సంబంధం లేదని మనం ఎప్పుడైతే మృతి పొందామో మనం ఇప్పుడు పైన ఉన్న దాన్ని మనం వెతకాలి. ఆ పైన ఉన్నదాన్ని వెతకాలి అంటే మనకి ఇక్కడ కలిగి ఉన్నదాన్ని మనం వేయిపరుచుకోవాలి. అది ఆస్త, బలమా, తెలివా, ఏదైనా సరే అది దేవుని నిమిత్తం మనం ఖర్చు పెట్టాలి. ఆస్తి అయితే పంచి బీదలకు పంచి, సంఘానికి ఏదైతే కార్యక్రమాలు దానికి పని చేయండి, సత్క్రియలు చేయమంటున్నాడు. అదే బలం ఉంటే దేవుని పనిలో ముందుకు పరిగెట్టి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి. ఆ నిధి కావాలంటే మనం మనకున్నదాన్ని మనం అమ్మాలి, వేయపరచాలి. అప్పుడే మనకు ఆ నిధి దొరుకుతుంది. అది సంతోషంతో చేయమంటున్నాడు. నాకు సర్వ సంపదలు దొరికినట్లు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు సంతోషంతో. ఎప్పుడు ఆ శాసనాలు గాయకుండా వాళ్ళ ఆ శాసనాల యొక్క మార్గం ఎక్కడ? యేసు ప్రభువు వారు. నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. మనల్ని బ్రతుకున్నవాడు దేవుడి దగ్గర తీసుకెళ్తాడు తప్ప చనిపోయిన వారు మనల్ని తీసుకెళ్ళలేరు. ప్రపంచంలో ఎవరైనా బ్రతుకున్నారు అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒకే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళగలరు. ఆయన యందు మాత్రమే నిత్య జీవం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎవరితో ఉంది? క్రీస్తుతో కలిపి ఉంది. ఆయన ద్వారా మాత్రమే, ఆయన లేకుండా మనకి జీవం లేదు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఉన్న జీవము గలవాడు మాత్రమే మనల్ని దేవుని యొద్దకు తీసుకెళ్ళగలడు. ఆయన రెండవ రాకడలో మనం ఆయన దేవుని ఎదుట మనం ప్రత్యక్షపరచబడాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలం. ఆయన అక్కడ మహిమలో ప్రత్యక్షపరచబడతాం. ఎప్పుడు? ఈ పరలోక రాజ్యంలో దాచబడిన ధనాన్ని మనం వెతికినప్పుడు దొరికింది మనకు తెలిసింది జీవం దేవుళ్ళో ఉంది. ఆ జీవం నాకు కావాలంటే నేను కష్టపడాలి, నాకున్నదాన్ని నేను ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టాలంటే యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నీకున్నదాన్ని ఖర్చు అమ్మి బీదలకిచ్చి సంఘ కార్యక్రమాల్లో పాల్గొని సంఘంలో నువ్వు ఎప్పుడైతే వృద్ధి పొందుతావో అప్పుడు నీకు ఆ నిధి దొరుకుతుంది. ఆయన శాసనాల్లో అనుసరించి నడవడం వల్ల మనకి ఆ నిధి దొరుకుతుంది. లేదు అంటే
యోబు పత్రిక, యోబు గారి గ్రంథం, యోబు గ్రంథం, యోబు గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు, ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. ఇప్పుడు దుష్టుల చూపు ఎక్కడ ఉంటుంది? కనుచూపు క్షీణించిపోతుంది. వాళ్ళకి ఎందుకు చూపు లేదంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. ఇక్కడ ఏమంటున్నారు? దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. వాళ్ళకి ఆశ్రయమేమీ ఉండదంటే వారికి నిరీక్షణ లేదు, వారికి దేవుడు లేడు. నేను చనిపోతే నన్ను దేవుడు తీసుకెళ్తాడనే నిరీక్షణ వాళ్ళకి లేదు. వాళ్ళు దేనికి చూడాలలో? ప్రాణం ఎప్పుడు విడిచేద్దామా అని వారు ఎదురు చూస్తారు తప్ప వేరే వారికి దారి లేదు. ఎంతోమందిని మన కళ్ళ ముందు చూస్తున్నాం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలు చూడక వాళ్ళు బయటికి ఇంటేసి నేను ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తారు తప్ప నన్ను దేవుడు వచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడనేది మాత్రం వాళ్ళకి నిరీక్షణ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఆ నిధి యొక్క విలువ తెలియలేదు. అక్కడ ఆ నిధి ఉంది. ఆ నిధి గురించి నేను నా యవ్వనంలో నుంచి నేను కష్టపడి దాని గురించి బ్రతికితే, ఆయన ఆజ్ఞలు ఆయన శాసనాలను అనుసరించి నేను బ్రతికితే నాకు ఆ నిధి దొరుకుతుంది. నా ఎదురు చూపులు దేని నిమిత్తం ఉంటాయి? చావు నిమిత్తం ఉండదు. జీవం గురించి నేను ఎదురు చూస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళకి మరణం తప్ప ఇంక వేరే లేదు, పాతాళం తప్ప నరకం తప్ప ఏమీ లేదు. వాళ్ళ ఎదురు చూపులు చావు గురించే చూస్తారు తప్ప నన్ను దేవుడు వచ్చి తీసుకెళ్తాడన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. జీవం గురించి వారికి ఎదురు చూపులు లేవు. జీవం ఉన్న సంగతే వారికి తెలియట్లేదు. ఇక్కడ చనిపోతే ఇక్కడ అయిపోద్ది నా బ్రతుకు, ఇంకా వదిలిపోద్ది ఇక్కడ అనుకుంటారు. చాలామంది అదే అనుకుంటారు, చచ్చిపోతే అయిపోద్ది, ఇంకా వదిలిపోద్ది, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాం అంటారు. అంటే వాళ్ళకి ఏం లేదు, నిరీక్షణ లేదు. జీవం గురించి వాళ్ళకి తెలియలేదు, ఆ నిధి యొక్క విలువ తెలియలేదు. సర్వసంపదలు దొరికినట్లు దేవుని శాసనాలు వాళ్ళకి లేవు. ఆ శాసనాలు మనం ఎప్పుడైతే కనుక్కుంటాం వివేకం, బుద్ధి, తెలివి వస్తుంది, జ్ఞానం. అప్పుడు మనకి దాని గురించి ఎదురు చూచే నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి నిరీక్షణ లేక ఏమైపోతున్నారు? ఎప్పుడు చచ్చిపోదామా అని ఎదురు చూపులు తప్ప వాళ్ళకి ఏమీ లేదు, నిరీక్షణ లేదు. వాళ్ళకి నిరీక్షణ ఉంటే నా ప్రభు వస్తాడు, నన్ను తిరిగి తీసుకెళ్తాడు అన్న నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వెళ్ళే మార్గంలో ఏ శాసనాలు అయితే ఉన్నాయో, దేవుడు ఏదైతే మాట చెప్పాడో, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది శాసనం. ఆ శాసనాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు మాత్రమే మనకి జీవం ఉంటుంది. ఒకనికి సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు బట్టి, మార్గాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నాడో, తనకు ఒక నిధి దొరికింది, దాన్ని దాచిపెట్టి తనకున్నదంతా అమ్మి ఎంతో సంతోషించి దాని నిమిత్తం తనకున్నదంతా వ్యయపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సర్వసంపదలు దొరికినట్లు మనం వాక్యం దొరికితే మనం సంతోషంగా ఉంటున్నావా? ఎంతమంది సంతోషంగా ఉంటున్నాం? ఎప్పుడు ఏదో విచారమో, దుఃఖమో, లోభత్వం పడిపోయి ఇది లేదు అది లేదు అనుకుంటూ భయాలు, లోకంలో కలిసిపోయామంటే మనం నిర్బంధించేస్తుంది. నిర్బంధంలోకి వెళ్ళిపోయామంటే సిగ్గు మనల్ని వెళ్తుంది. కాబట్టి మనం ఆ శత్రువుకు మించిన జ్ఞానం కావాలంటే మనకి ఆయన ఆజ్ఞలు వెతకాలి, శాసనాలకు లోబడాలి. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. ఎప్పుడైతే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నీ కన్నులు సూటిగా ఉండాలి. ఆ సూటిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శాసనాల వైపు వెళ్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. ఎప్పుడైతే నీ కన్నులు సూటిగా చూసుకుంటూ అటు ఇటు చూడకుండా ఆయన మార్గముల తట్టు చూసుకుంటూ వెళ్తున్నావో అప్పుడు
నీకు మంచి మార్గం, నిత్య జీవం వస్తుంది. ఎప్పుడైతే పక్కకు చూసి అటు ఇటు ఎప్పుడైనా కుడికైనా ఎడమకైనా చూసావంటే పడిపోతాము. మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు, దేవుని పనిలోకి వెళ్ళేటప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు. యేసుప్రభు గారు ఏమన్నారు, మార్గంలో ఎవరైనా కనపడితే వాళ్ళతో కుశల ప్రశ్నలు వేయద్దు. కుశల ప్రశ్నలు వేసామంటే అక్కడ ఉండిపోతావు. మన దేవుని పనిలో వెళ్ళినప్పుడు దేవుడి పనే చూడాలి. మార్గంలో ఎవడైనా ఫ్రెండ్ కనపడ్డాడంటే అక్కడ ఉన్నావా, వెళ్ళిన పని మర్చిపోతాం. మన పని ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, సాతాను చేతిలోకి వెళ్ళిపోతుంది, నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకేమన్నా నీ కన్నులు సూటిగా ఉండాలి, అటు ఇటు చూడకు. కనురెప్పలో ఎటువైపోయినా వెళ్ళినా ఏదైనా పక్కకి చూసావా అంటే అక్కడ ఏదో చెడు కనపడుద్ది. చెడు కనపడదు అంటే మన దృష్టి మారిపోద్ది. దృష్టి మారిపోయింది అంటే ఆయన మార్గంలో మనం వెళ్ళలేము. ఏదో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏదో లోభత్వంలోకి వెళ్ళిపోతాం, వ్యసనంలో పడిపోతాం, ఇబ్బందుల్లో పడిపోతాం. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నీ చూపు సూటుగానే ఉండాలి. పక్కకు చూసావా త్రొట్టి వెళ్ళిపోతావు. కాబట్టి నీ సూటిగా ఉండాలి. నీ కనురెప్పలు నీ ముందర సూటుగానే చూడు, పక్కకు చూడొద్దు అంటున్నాడు దేవుడు. చూసామంటే మనం పడిపోతాం. ఆ నిధి మనకి దొరకదు. నిధి దొరకాలంటే మన సూటుకి వెళ్ళి వెతికినప్పుడు మాత్రమే అది. నీ శాసనాలు నేను వెతికినప్పుడు అవి నన్ను ఏం చేస్తున్నాయి, రాజులు ఎదుట నేను సిగ్గుపడినవ్వకుండా నిలబెడుతున్నాయి నీ గురించి మాట్లాడడానికి. నేను ఒకవేళ ఏదైనా పక్కగా అటు ఇటు చూసేనా పడిపోతాను అంతే. దేవుడు అందుకనే సూటుగానే చూడు. నీ కుడి పక్కన 10,000 మంది పడినా, ఎడమ పక్కన 10,000 మంది పడినా నువ్వేం చేయాలి, స్ట్రైట్గానే వెళ్ళమంటున్నాడు. సూటుగా చూసుకుంటా. వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు అని చూసుకుంటూ వెళ్ళామనుకో మనం పడిపోతాం. కాబట్టి మన నిధి దొరకాలంటే మనం దేవుని శాసనాల వైపు చూడాలి. ఆయన శాసనాలు మాత్రమే పాటించాలి. సిలువ మాత్రమే మనకి సమాధానాన్ని ఇస్తుంది. సిలువలోనే మనకి రక్షణ. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా మనల్ని జీవాన్ని ఇచ్చాడు. జీవించి ఉన్నవాడు మాత్రమే మనల్ని జీవము గల దేవుని వద్దకు తీసుకెళ్ళగలడు. జీవం లేనిది మనల్ని జీవం దగ్గర తీసుకెళ్ళలేదు, అక్కడ పడి ఉంటుంది అంతే. అది మనల్ని రక్షించదు. చచ్చి ఉన్నది ఏం చేస్తుంది, మనల్ని దాంతోపాటు అక్కడే కూర్చోబెడదు తప్ప మనల్ని తీసుకెళ్ళలేదు. మనమే దాన్ని మొయ్యాలి. అదే జీవము గలవాడు ఏం చేస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి, యేసుప్రభువు వారు సజీవుడై ఉన్నాడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి, ఆయన నమ్ముకుంటే జీవించి ఉన్న దేవుని యొద్దకు మనం వెళ్తాం. అదే చనిపోయిన వాడిని నమ్ముకుంటే మనం వాడిని మొయ్యాలి, మనం కూడా చనిపోతాం కొంతకాలం. కాబట్టి మనం పాతాళానికి జారిపోతాం తప్ప దేవుని యొద్దకు వెళ్ళం. ఎవరైతే జీవించి ఉన్నారో, జీవము గల దేవుడు ఎవరినైతే లేపాడో, జీవము గల దేవుడు యేసుప్రభువు నన్ను లేపాడు. కాబట్టి ఆయన ఎవరికి దేవుడు, సజీవులకే కానీ మృతులకు దేవుడు కాదు. మృతులను నమ్ముకుంటే మనం నాశనానికి జారిపోతాం తప్ప మనం జీవంలోకి ప్రవేశించలేము, ఆ నిధిని కనుక్కోలేము. జీవమై ఉన్న క్రీస్తు ద్వారా మాత్రమే మనం నిత్య జీవానికి వెళ్ళగలము. కాబట్టి ఆయన శాసనాలు గైకుని మనలో ఉన్న లోభత్వం కానీ, వ్యసనం కానీ, కోపం కానీ, రౌద్రం కానీ ఎటువంటి దాంట్లోకి వెళ్ళకుండా మన కీడులో పడిపోతాం. వీటిలో ఏదైనా వెళ్ళామంటే కీడులో పడిపోతాం. కీడులో పడ్డాము అంటే మనం బయటికి రావాలంటే మళ్ళీ సమయం పడుద్ది. అందుకని ఏమంటున్నాడు దేవుడు, నాకు మొర్రపెట్టు ఒకవేళ ఇబ్బందులు పడిపోయావు తెలియక. యేసుప్రభువు వారు ఏమన్నారు, తెలియక వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చంపేస్తున్నారు, ఆయన చనిపోతాడని తెలుసు కదా వాళ్ళందరికీ. యేసుప్రభువు వారిని సిలువలోకి అప్పచెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన చనిపోతాడు అని. మరి ఆ యేసుప్రభువు వారు ఏమంటున్నారు అక్కడ, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీళ్ళని క్షమించు అంటున్నాడు. మరి అక్కడ తెలుసు కదా చచ్చిపోతాడని. వాళ్ళు శరీర సంబంధంగా చూస్తున్నారు, యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు, ఆత్మ సంబంధంగా చూస్తున్నారు. ఇక్కడ చచ్చిపోతే వదిలిపోద్ది అనుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు, వీళ్ళు తెలియక నరకంలోకి వెళ్ళిపోతా అన్న సంగతి వీళ్ళకి తెలియక సంతోషపడుతున్నారు. కాబట్టి ప్రభువు వీళ్ళని క్షమించు అంటున్నాడు. మనల్ని కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి, క్షమించాలి. వాళ్ళు ఏ సందర్భంలో చేస్తున్నారో తెలియక చేస్తారు, ఎవరు తెలిసి చేయరు. తెలిసి చేస్తే వారికి క్షమాపణ లేదు. ఈ యుగమందైనా రాబో యుగమందైనా వారికి క్షమాపణ లేదు.
కాబట్టి తెలియక వారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్షమించు అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనకు మొరపెడితే ప్రతి విషయాన్ని ఆయన మనకి తెలియజేస్తారు. ఆయన వాగ్దానం. లోకంలో ఒకళ్ళు చేస్తాను అంటే వాళ్ళకి అవకాశం ఉంటే చేస్తారు, లేదంటే చెయ్యరు. దేవుడైతే అలా కాదు. చేస్తాను అంటే అది జరిగి తీరద్దు అంతే. మార్పు లేనివాడు, విశ్వాస్యత మార్పు లేనిది, దృఢత్వము. ఆయన విశ్వాస్యత స్థిరముగా ఉంది, మార్పు లేనిది అయింది. కాబట్టి చేస్తాను అంటే చేస్తాడు. దాన్ని ఏం చేయాలి? మనం నమ్మాలి, విశ్వసించాలి. అది జరగడం లేదు అంటే మనకు ఏం లేదు, మనకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. నేను అక్కడ వెళ్ళాను కానీ నాకు జరగలేదు అన్నవాడికి అక్కడికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు. నమ్మకం విశ్వాసం లేనివాడికి జరగదు. నమ్మితే 100% జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. చాలామంది దేవుడి దగ్గర వచ్చి వెనుదికి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. అక్కడ వెళ్ళాను కానీ నాకు ఏం కనపడలేదంటే నువ్వు నమ్మలేదంతే. నమ్మితే జరుగుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నారు. నమ్మకపోతే ఆయన ఏమీ చేయలేడు. అక్కడ ఆయన అనేక సూచక్రియలు చేయలేకపోయాడు. నమ్మితేనే చేస్తాడు ఆయన. ఆయన సజీవులకు దేవుడు. సజీవంగా నువ్వు ఉన్న దేవుడిని నువ్వు నమ్మితే ప్రతిదీ నీ కంటితో చూస్తావు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం నమ్మాలి ప్రతిదాన్ని. నమ్మితేనే మనం చూడగలం. ఇప్పుడు అతను ఏం చేశాడు? ఆ మనుషుడు తన నిధి దొరికిందని నమ్మి సంతోషించి ఏం చేశాడు? తనకున్నదాన్ని అమ్మేశాడు. ఆయన నమ్మకం అది. నమ్మాడు కాబట్టి అమ్మాడు. నమ్మకపోతే వ్యసనపడి వెళ్ళిపోతాడు. యవనస్తుడు ఏం చేశాడు? యవనుడు నమ్మలేదు, వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. నమ్మాడు కాబట్టి నిధి దొరికింది, నమ్మలేదు కాబట్టి వ్యసనపడుతూ. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు యేసుప్రభువు వారు. కాబట్టి నమ్మితేనే మనం ప్రవేశించగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తించి దేవుడు ఉన్న లోకానికి వెళ్ళడానికి మన మార్గాన్ని సిద్ధపరచుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ మాటలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. నాయన, ఆ పరలోకమందు ఉన్న జీవమును తండ్రి మేము పొందుకోవాలంటే, మీ యొద్ద ఉన్న జీవాన్ని మేము పొందుకోవాలంటే తండ్రి, మాకు కలిగి ఉన్న ప్రతి దాన్ని ఖర్చు పెట్టి తండ్రి మేము దాన్ని ఆ నిధి నిమిత్తం పాటు పడితే మాకు ఆ నిధి దొరుకుతుందని మీరు తెలియజేశారు నాయన. మేము వ్యసన పడితే అంత మాత్రం దాన్ని పొందుకోలేము నాయన. సహాయం చేయండి, కృప చూపండి నాయన. మాలో ఉన్న భయాలు, వ్యసనం, లోభత్వం, దుఃఖం, కోపం, ఆగ్రహం, ఎటువంటి మీకు వ్యతిరేకమైనవి ఉన్న తండ్రి, మీ ఆత్మ సహాయంతో తండ్రి ప్రతి వాటిని మేము తీసివేసుకున్నట్టుకు కృప చూపి సహాయం చేయండి తండ్రి. నాయన, జీవమై ఉన్న యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకుంటే తండ్రి మీ యొద్దకు వస్తామని మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు నాయన. సహాయం చేయండి, కృప చూపండి నాయన. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.